చట్టసభల మహిళా సాధికారత కమిటీ జాతీయ సదస్సులో ఫలవంతమైన చర్చలు జరిగాయని మహిళా సాధికారత పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్ పురంధేశ్వరి తెలిపారు. కేంద్రంతో పాటు వివిధ రాష్ట్రాల్లో మహిళల కోసం కేటాయిస్తున్న నిధుల వినియోగం, డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించినట్లు వివరించారు. తొలి రోజు సదస్సులో చర్చలు సాగిన తీరుపై పురంధేశ్వరితో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి. చట్టసభల మహిళా సాధికారత తొలి జాతీయ సదస్సు తిరుపతి వేదికగా జరిగింది. తొలి రోజు జెండర్ బడ్జెటింగ్, డిజిటల్ టెక్నాలజీ, ఏఐ వంటి అంశాలతో మహిళా సాధికారత అంశంపై చర్చ జరిగింది. ఎలాంటి అంశాలు ఈ వేదిక ద్వారా పరిష్కరించాలనుకున్నారు విషయాలు తెలిసేందుకు మన దగ్గర పార్లమెంటరీ కమిటీ మహిళా సాధికారత కమిటీ చైర్పర్సన్ దగ్గుపాటి పురంధేశ్వరి ఉన్నారు. వారిని మనం తెలుసుకుందాం. మేడం, ఈ తొలి సదస్సు తిరుపతి శ్రీవారి పాదాల చెంత జరిగింది. తొలి రోజు సదస్సులో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయి? వాటికి సంబంధించి పరిష్కార మార్గాలు ఏమైనా గుర్తించారా? సాధారణంగా ఓవరాల్ థీమ్ అంటే మహిళల్ని కనుక ఇప్పుడు మనం కలుపుకుని ముందుకు వెళ్ళలేకపోయినట్లయితే మనం ఏదైతే భారతదేశ ప్రగతిని సాధించాలి 2047 కన్నా అనుకుంటున్నామో అది సాధించలేము. కనుక మహిళల్ని కలుపుకుని ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశం మీద అందరూ కూడా మాట్లాడటం జరిగింది. మధ్యాహ్నానికి వచ్చేటప్పటికి 2 ప్రధాన అంశాలు. ఒకటి జెండర్ బడ్జెటింగ్, ప్రతి మినిస్ట్రీలో కావచ్చు, అదేవిధంగా డిపార్ట్మెంట్స్లో కావచ్చు, సాధారణంగా మహిళల యొక్క సంరక్షణ కోసం, వారి సాధికారత కోసం కొంత బడ్జెట్ అనేది కేటాయింపు చేయడం జరుగుతుంది. కనుక ఆ వనరులు ఏదైతే కేటాయిస్తున్నారో దాని యొక్క సద్వినియోగం జరుగుతున్నదా లేదా, లేకపోతే ఏ రకంగా దాన్ని వినియోగించుకోవాలి, ఇవాళ ఏ రకమైనటువంటి సమస్యలు వర్క్ ప్లేస్లో మహిళలు ఎదుర్కొంటున్నారు, ఈ విషయాలన్నింటి మీద కూడా ఒక థీమ్ కింద డిస్కషన్ జరిగింది. రెండవ థీమ్కి వచ్చేటప్పటికి ఇప్పుడు సాంకేతిక రంగం దినదినాభివృద్ధి చెందుతుంది. రోజుకొక కొత్త సాంకేతిక పరిజ్ఞానం మన ముందుకు వస్తుంది. అది ముందుకు రావాల్సిందే. మనకి డెఫినెట్గా మన అభివృద్ధికి, మన దేశ ప్రగతికి అవసరం అయినప్పటికీ దాని మాధ్యమంగా కూడా మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకి చరిత్ర హననం చేస్తున్నారు. ఏఐ ఉపయోగించి మార్ఫింగ్ చేయటం అని, వాయిస్ మార్చడం అని, ఈ రకమైనటువంటి దుర్వినియోగం కూడా శాస్త్ర పరిజ్ఞానంతో జరుగుతుంది. కనుక దానిని ఏ విధంగా నిరోధించాలి, ఏ విధంగా మహిళలు అధిగమించాలి, ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశాల మీద ఇక్కడ చర్చ కూడా జరిగింది. కనుక ఇవన్నీ కూడా రేపు క్రోడీకరించి మళ్ళీ ఒక్కసారి సభ ముందు పెడతాము. ఇవన్నీ కూడా ఇవాళ ఖచ్చితంగా మహిళలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కాబట్టి దే ఆర్ వెరీ పర్టినెంట్. ఈరోజు సమాజం ఉన్నటువంటి పరిస్థితులకి చాలా పర్టినెంట్ అయినటువంటి సబ్జెక్ట్స్. మహిళలకు ఆధునిక టెక్నాలజీ మీద శిక్షణ ఇచ్చే అంశాలు కానీ వాటి మీద ఏమైనా నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉందంటారు? వాళ్ళ కొత్తగా మనం మహిళలకు కావచ్చు, ఇంకొకరికి కావచ్చు, మనం ఈ టెక్నాలజీ గురించి నేర్పవలసినటువంటి అవసరం లేదండి. ఒకానొక సందర్భంలో డిజిటల్ పేమెంట్స్ వచ్చినప్పుడు అసలు నిజంగా కింద స్థాయిలో ఉన్నటువంటి వారు దీన్ని వినియోగించుకోగలరా అనేటువంటి అనుమానాన్ని చాలామంది లేవనెత్తడం, అభాండాలు వేయడం కూడా జరిగింది. కానీ ఇవాళ చూసినట్లయితే కాయగూరలు అమ్ముకునేటువంటి వారు, చిరు వ్యాపారస్తులు అందరూ కూడా డిజిటల్ పేమెంట్స్ మాధ్యమంగానే ఇవాళ చేసుకుంటున్నారు. కనుక టెక్నాలజీ అనేది భయాన్ని కల్పించేటువంటి అంశమైనప్పటికీ సాధారణంగా ఫస్ట్ టైం టెక్నాలజీ చూసేటువంటి వారికి ఒకంత ఆందోళన ఉన్నా ఖచ్చితంగా ఆ ఆందోళనని అధిగమిస్తూ దాన్ని అలవర్చుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి సామర్థ్యం ఇవాళ మన దేశంలో ఉన్నది. కనుకనే మొబైల్స్ కావచ్చు, టెక్నాలజీ ఇవాళ మన యూపీఐని విశ్వవ్యాప్తంగా అందరూ కూడా మన యూపీఐ నుండి నేర్చుకోవాలి అని చెప్పి చూసినటువంటి పరిస్థితి ఇవాళ మన దేశంలో చూస్తున్నాము. అయినప్పటికీ కూడా మహిళలకు వచ్చేటప్పటికి డెఫినెట్గా వాళ్ళకి ఒకంత హ్యాండ్ హోల్డింగ్ అనే తర్ఫీద్ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం. అంటే జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తెలుసుకోకుండా ఏదో ఒక నంబర్ వచ్చేస్తుంది, ఒక ఓటీపీ వచ్చేస్తుంది, మీరు దాన్ని క్లిక్ చేయండి అంటారు, తెలియకుండా క్లిక్ చేసేసేయటం, వెంటనే బ్యాంక్లో ఉన్న డబ్బులు దోచుకోబట్టడం, ఇవన్నీ కూడా మనం రోజు చూస్తున్నాం. కనుక జాగ్రత్తలు ఖచ్చితంగా మహిళలకి వాళ్ళు తెలియజేయవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి భావిస్తున్నాం. మహిళా చైర్పర్సన్గా తొలి సాధికారత కమిటీ చైర్పర్సన్గా తొలి సమావేశం తిరుపతిలో శ్రీవారి పాదాల చెంత జరగడం, మీ అధ్యక్షత జరగడం ఎలా ఉన్నాయి? ఇది చాలా సంతృప్తినిచ్చేటువంటి విషయం అండి. ఇది ఒకటి ఏంటంటే స్వామివారి పాదాల దగ్గర మొట్టమొదటి నేషనల్ కాన్ఫరెన్స్ ఇది అందరి ముందు పెట్టినప్పుడు కూడా నేను స్వయంగా స్పీకర్ గారికి చెప్పింది ఇది తిరుపతిలో చేస్తే బాగుంటుంది అని.
వెంటనే వారు కూడా ఒప్పుకోవటం జరిగింది. కనుక ఇది భగవంతుడి అనుగ్రహంగా భావిస్తాను. 2 మహిళా సాధికారత అని మనం మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే తిరుపతిలో మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారు స్థాపించడం జరిగింది. కనుక ఇది మహిళా సాధికారతతో ముడిపడినటువంటి ప్రాంతంగా ఇది డెఫినెట్గా అనువైనటువంటి మంచి నిర్ణయం. అండ్ ఇక్కడ నుండి జరగడం అనేది చాలా మంచి విషయంగా నేనైతే భావిస్తున్నాను. సో ఇది పరిస్థితి. ఈరోజు తొలి రోజు మహిళా సాధికారత చట్టసభల సాధికార కమిటీ జాతీయ సదస్సు ద్వారా ఫలవంతమైన చర్చలు జరిగాయని, ఈ అంశాలన్నింటినీ సభ ముందు ఉంచి ఈరోజు చర్చకు వచ్చిన అంశాలు కావచ్చు, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో మహిళలు వెనుకబడుతున్న తీరును కావచ్చు, ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు అవకాశం ఉందన్న అభిప్రాయం పురంధేశ్వరి వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి.